గా మాది మాది చాలా అన్య కుటుంబం అన్నట్టు. క్రీస్తు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలీదు. విగ్రహాలను బహుగా పూజిస్తూ వచ్చేవారం అన్నట్టు. మా అమ్మ సోమవారము అని, గురువారం అని అలా చేస్తూ వచ్చేది. మాకు కూడా అదే అలవాటు అయిపోతూ వచ్చిందిగా ఉంది. నేను కూడా అలాగే ఉంటూ వచ్చిందానిగా ఉన్నాను. గురువారం అని, శనివారం అని ఫాస్టింగ్ చేస్తూ, గుళ్ళ చుట్టూ ఏమన్నా ఇస్తారేమో అనేసి ఆశతో తిరుగుతూ, మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేస్తూ తిరుగుతూ వచ్చిందానిగా ఉన్నాను నేను. అలాంటి నాకు 2012లో నాకు డాక్టర్ రెడ్డిస్‌లో జాబ్ వచ్చింది. అంటే ఇంటర్ బేసిక్ మీద జాబ్స్ పడితే ఇంటర్వ్యూస్ పెట్టారు. ఎస్ఎంటీ కాన్సెప్ట్ అని. అలా నాకు 2012లో అందులో జాబ్ వచ్చింది. వచ్చాను. నేను ఫస్ట్ టైము మా అమ్మ నాన్నలందరినీ వదిలేసి కూడా హైదరాబాద్‌కి రావడం ఫస్ట్ టైము. వచ్చాను. అందులో 2 ఇయర్స్ 2 ఇయర్స్ చేశాను. 2012 నుంచి 2014 వరకి చేస్తూ వచ్చాను. అది యమనప్రాయం కాబట్టిగా యమనప్రాయం ఎట్టి విధంగా ఉంటుందో మనం నేర్చుకుంటూ వస్తున్నాము. నేను కూడా అట్టి విధంగానే ఉంటూ వచ్చిందానిగా ఉన్నాను. అల్లరి చేష్టలు చేస్తూ, ఫ్రెండ్స్‌తో, లోకస్తులతో తిరుగుతూ, ఆహ్, అన్ని సినిమాలకి వెళుతూ అలా ఉంటూ వచ్చిందానిగా ఉన్నాను నేను కూడా. అయితే నాకు ఈ తను మా హస్బెండ్ సతీష్ నాకు కంపెనీలో పరిచయం అవుతూ వచ్చాడు. మా మా ఆఫీసర్ తను. తనేమో క్రిస్టియన్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవులుగా కుటుంబంలోనే ఉంటూ వచ్చిన వారుగా ఉన్నారు. అయితే తనంటే తను ఫస్ట్ నన్ను ఇక్కడ అంటే దేవుడి గురించి నాకు తెలియదు కదా. కల్వరి టెంపుల్ కి ఫస్ట్ తీసుకెళ్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అక్కడ నాకు ఒక బైబిల్ కొనిస్తూ వచ్చాడు. బైబిల్ బైబిల్ కొనిస్తూ వచ్చాడు. అయితే అప్పుడు నేను నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు కూడా బైబిల్‌ని బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తూ వచ్చేదాన్ని. ఆ బైబిల్ ఎప్పుడైతే తీసుకుంటూ వచ్చానో అప్పటినుంచి బొట్టు పెట్టుకోవడం మానేస్తూ వచ్చాను. అదే విధంగా గుళ్ళకు వెళ్ళడం కూడా మానేస్తూ వచ్చాను. వాటిని పూజించడం మానేస్తూ వచ్చాను. ఇంటికెళ్ళినప్పుడు ఇగ అమ్మ వాళ్ళు అడుగుతూ వస్తారు కదా! ఎందుకు పెట్టుకోవట్లేదు అనేసి అంటూ ఉంటే కూడా నేను చెప్తూ వచ్చిందానిగా నాకు పెట్టుకోవాలనిపించట్లేదు. అందుకే పెట్టుకోవట్లేదు అని చెప్తూ వచ్చాను. ఒకవేళ అమ్మ వాళ్ళతో టెంపుల్‌కి వెళ్ళినా గూడా అక్కడ ఎదురుంగా నిలబడి నేను చెప్పుకుంటూ వచ్చేదాన్ని. "నువ్వు గాదు కదా దేవుడివి. నీకెందుకు నేను మొక్కాలి? అసలు నువ్వు విగ్రహం కదా!" అనేసి నేను అక్కడికెళ్ళి కూడా దాని ముందట నిలబడి ఇదే చెప్తూ వచ్చేదాన్ని. దానికసలు మొక్కేదాన్ని కాదు. అప్పట్లాగా చేసేదాన్ని కాదు. ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. బైబిల్ అమ్మాయి క్రిస్టియన్ అన్నట్టు. నాతో పాటు జాబ్‌లో జాయిన్ అయినప్పుడు ఆ అమ్మాయి క్రిస్టియన్. ఆ అమ్మాయి బైబిల్ చదివినప్పుడు మేము కూడా చదువుతూ వచ్చేవాళ్ళం. కానీ నాకంతగా ఏమీ తెలీదు. ఏంటిదిది అనే ఉద్దేశ్యం కూడా నాకు తెలీదు. ఎవరు ఇతను ఏంటి అనేది కూడా నాకు తెలియదన్నట్టు. అయితే ఒకరోజు నేను ఇగ అంటే నాది కొంచెము మ్యారేజ్ కొంచెము సెపరేట్‌గా జరుగుతూ వచ్చిందన్నమాట. అందుకే నేను దాన్ని చెప్పలేకపోతూ వస్తున్నాను. అది అలా జరుగుతూ వస్తున్నప్పుడు మా పేరెంట్స్ ఏం చేశారనంటే, దయ్యం పట్టిందేమో అనేది సోది చెప్పే వాళ్ళుంటారు కదా! సోది చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, వాళ్ళ దగ్గర ఒక పెద్దది అదే ఎద్దును కొడుతూ ఉండేటువంటి ఒక తాడుంటది వాళ్ళ దగ్గర. దయ్యం పట్టిందేమో అనేసి నన్ను మధ్యలో కూర్చోబెట్టి, ఆమె కొడుతూ వచ్చిందన్నమాట నన్ను. ఈ ఇదేంటి క్రైస్తవం దయ్యం పట్టింది మా అమ్మాయికి వదిలించండి అని ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ వచ్చారు నన్ను. ఏమేమో చేస్తూ వచ్చారు. ఎవరెవరో మందులు మందులు అదే మన వైపు తిరగాలని మా మా వశం వశం చేసుకోవాలి అంటారు కదా! అలాగా కూడా నాకు మందుల కొరకు కూడా నన్ను తీసుకెళ్తూ వచ్చారు మా పేరెంట్స్. అలా కూడా మందులను ఆహ్, వేసుకోలేదు నేను. కానీ పెట్టాలని చూస్తూ వచ్చిన వారుగా ఉన్నారు.
చాలా చాలా దెబ్బలు తింటూ వచ్చాను, చాలా తన్నులు తింటూ వచ్చాను. నేను ఇక్కడ ఉన్నానంటే అది దేవుడి సంకల్పమేమో, అందుకే నేను ఉన్నానని నేను ఒప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఇక మా రిలేటివ్స్ కూడా తెలిసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి కొట్టడము, తిట్టడము, ఏదో ఒకటి అంటూ ఉండడము, తక్కువ జాతి ఇది ఎందుకు పట్టుకున్నావు నువ్వు అనేసి ఒక అట్లా అట్లా అంటూ వచ్చేవాళ్ళు అన్నమాట. అలా అంటూ వస్తున్నప్పుడు నేను ఆ, జూన్ జూన్ ఫిఫ్త్న జూన్ ఫిఫ్త్న నాకు ఆ ఇంటిలో నుంచి విడుదల పొందుతూ వచ్చానండి. ఆ ఇంటిలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు. నేను ఎలా చేసేదాన్నంటే బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలోకి ఇంట్లో చేస్తే అలా చేస్తున్నారని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకునేదాన్ని నేను. వీళ్ళ దగ్గర నుంచి నన్ను విడుదల దయచి కన్న తల్లిదండ్రులే, ప్రేమ ఉంటుంది, కానీ దేవుడి సంకల్పం అట్టి విధంగా ఉంది కాబట్టి గానే నా జీవితంలో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఏడ్చేదాన్ని. ఆ ఎవరూ లేరు, ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు, ఏది కాదు. అయితే అప్పుడు దేవుడు జూన్ 5th నాకు విడుదలతో వచ్చిందానిగా ఉన్నాను. అప్పుడు అక్కడ నుంచి వచ్చేసి హాస్టల్లో ఉంటూ వచ్చాను. ఇక్కడే హైదరాబాద్ లోనే హాస్టల్లో ఉంటూ వచ్చాను. జాబ్ కూడా పోతూ వచ్చిందిగా ఉంది, రెడ్డిస్ లో కూడా జాబ్ పోతూ వచ్చిందిగా ఉంది. అయితే దేవుడు, మేము 2014 నుంచి కూడా నన్ను సతీష్ ఇదే సంఘానికి తీసుకొచ్చేవాడు. అంకుల్ దగ్గరికి వచ్చే వాళ్ళం, మీ మ్యారేజ్ కాకముందు కూడా అంకుల్ వాళ్ళ సంఘానికి వచ్చేవాళ్ళం. అప్పుడు ఆ మాకేంటంటే దేవుడు అంటే ఏంటో తెలీదు, నాకు ఆరాధన అంటే ఏంటో తెలీదు, ఏది తెలియదు అన్నమాట. అయితే నన్ను ఫస్ట్ గా సతీష్ వాళ్ళ ఊర్లో ఒక సేవకుడు ఉంటారు, అన్న ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నాడు, మిల్కీ అన్న అని. ఆ అన్న వాళ్ళు అప్పుడు అక్కడ సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ పరిస్థితి ఉన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అన్న ఒక వాక్యం చదివిపిస్తూ వచ్చాడు. నేను మొట్టమొదటి చదివినటువంటి దేవుడి వాక్యం అదే. నిన్ను మీ ఒంటరైన వాడు 1000 మందిలో ఒకడిగా ఉంటాడని తెలియపరుస్తూ వచ్చాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాకు ధైర్యం ఇస్తూ వచ్చాడు. అప్పుడే నేను ఆ సంఘంలోనే, ఆ చెవిలోనే కూడా నేను నా యొక్క పాప భారంతో ఒప్పుకున్నట్టు నాకు తెలియట్లేదు. నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను బాగా ఏడుస్తూ వస్తున్న దానిగా ఉన్నాను. అలా అయిన తర్వాత మేము ఇక నేను నాది అప్పుడు ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. తర్వాత మ్యాథ్స్ తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేస్తూ వచ్చాను. 2014లో మేము అంకుల్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, ఫస్ట్ వచ్చినప్పుడు నేను 2014లో 2013లో నాకు అంత ఐడియా లేదు, కానీ డిసెంబర్ 31ను నేను అందరూ ఒప్పుకోలు చేస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే, నాకు తెలియదు కదా, నాకేమీ తెలియదు. నాకు దేవుడే కూడా అసలు ఏమీ అంతగా తెలియదు, ఆరాధన అంటే ఏంటో కూడా తెలియదు. నేనేం చేస్తూ వచ్చానంటే ప్రేయర్ చేస్తూ వచ్చింది దానిగా ఉంది. అప్పుడు ప్రేయర్ చేస్తూ వచ్చినప్పుడు నెక్స్ట్ చేయబోయే వాళ్ళకి అంకులు చెప్పేస్తూ వచ్చాడు, ప్రార్థన కాదమ్మా ఆరాధన చేస్తూ రండి అని నా అంకులు చెప్తూ వచ్చిన వారుగా ఉన్నారు. నాకు ఆరాధన చేయడము, ఎవరంటే సంఘంలో రమాదేవి ఆంటీ ఉన్ను హారతి అక్క అనే అక్క ఉండేవారు కదా, వాళ్ళిద్దరూ నాకు నేర్పిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. ఇలా వాక్యం రాసుకో అమ్మా, రాసుకునేసి పక్కన వందనాలని చెప్పు అనేసి నాకు వాళ్ళిద్దరు చెప్తూ వచ్చిన వారుగా ఉన్నారు. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో ఆంటీ పక్కనే ఎక్కువ కూర్చునేదాన్ని, నేను రమాదేవి ఆంటీ పక్కనే ఎక్కువగా కూర్చుంటూ వచ్చేదాన్ని. తర్వాత 2014 నవంబర్ 28న అంకులు నేను ఆరాధన చేయడం కానీ వాక్యం చదవడం కానీ అది మరి దేవుడు ప్రేరేపిస్తూ వచ్చినట్టుండి, నాకు మ్యారేజ్ కి బాప్తిజం అనేది కావాలి కదా, అందుకని నవంబర్ 28న అంకులే నాకు బాప్తిజం ఇస్తూ వచ్చిన వాడుగా ఉన్నా. ఈ సంఘంలోనే నేను బాప్తిజం పొందుకుంటూ వచ్చిన దానిగా ఉన్నాను. దేవుడు మొదటగా నాకు
బాప్తిజం ఇచ్చినప్పుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు, నీ గర్భఫలంను నీ భూఫలంను నేను దీవించదనని దేవుడు తెలియపరుస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. తర్వాత బాప్తిజం పొందిన తర్వాత మరలా నేను అపోలో ఫార్మసీలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని, ఇక్కడ నిజాంపేటలో చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా హాస్టల్లో ఉండేదాన్ని, రోజు పోయేసి వస్తూ ఉండేదాన్ని. కానీ ఆ షాప్ లో కూడా ఆ వాళ్ళు ఏంటంటే నిందలేస్తూ వచ్చేవారు అన్నమాట. అంటే ఈ అమ్మాయి మెడిసిన్ బయటికి తీసుకెళ్లేసి అమ్ముతూ వస్తుంది, వేరే వాళ్ళకి ఇస్తుంది అనేసి చాలా అంటూ వచ్చేవాళ్ళు. మేనేజర్ తో కూడా వాళ్ళు చెప్తూ వచ్చిన వారుగా ఉన్నారు. కానీ దేవుడికి ప్రార్థించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నిర్దోషత్వంను వెల్లడిపరుస్తున్నానని చెప్తూ వచ్చిన విధంగా దేవుడు సీసీటీవీలో అన్ని చూపిస్తూ వచ్చాడు, ఎవరు తీసుకెళ్తూ వస్తున్నారా, ఏం చేస్తూ వస్తున్నారా అని. అట్టి విధంగా దేవుడు నా ఇళ్ళ చేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. నేను మొదట చర్చికి వెళ్ళానని చెప్పాను కదా, వాళ్ళ ఊర్లో ఫస్ట్ చర్చికి వెళ్ళినప్పుడు కూడా ఆ అన్న నన్ను చూసి కూడా దేవుడు ఈ అమ్మాయిని ఏర్పరచుకుంటూ వస్తున్నాడు, ఈ అమ్మాయి వెలుగు కలుగుతుంది, ఈ అమ్మాయిని దేవుడు ఆడుకుంటాడు, దేవుడే ఏర్పరచుకున్నాడు ఆ అమ్మాయిని, ఏమి అనకండి అని అన్న చెప్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అటు విధంగా అయిన తర్వాత మాకు 2015లో మ్యారేజ్ అవుతూ వచ్చింది. ఏప్రిల్ 14న నాకు మ్యారేజ్ అవుతూ వచ్చిందిగా ఉంది. తను మ్యారేజ్ ఏంటంటే ఏప్రిల్ 13న బాగా చాలా వర్షం పడుతూ వచ్చిందిగా ఉంది. నైట్ అంతా కూడా చాలా వర్షం పడుతూ వచ్చిందిగా ఉంది. ఈ పెళ్లి ఆపేస్తామా అనేసి అనుకుంటూ వచ్చిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు మహాకృపను బట్టి అది మార్నింగ్ కల్లా తగ్గిపోయి ఎండ ఎండ కాస్తూ వచ్చిందిగా ఉంది. అట్టి విధంగా మా మ్యారేజ్ అవుతూ వచ్చింది. ఏప్రిల్ 20కి ఈయనకి ఏంటంటే వైజాగ్ లో జాబ్ వస్తూ వచ్చింది. ఫస్ట్ హైదరాబాద్ లోనే చేస్తూ వచ్చేవాడు, కానీ ఏప్రిల్ 20కి మరలా చేంజ్ అవుతామని వైజాగ్ లో జాబ్ వస్తూ వచ్చిందిగా ఉంది. వైజాగ్ వెళ్తూ వచ్చాడు, నన్ను ఇంటి దగ్గరే ఉంచుతూ వచ్చాడు. ఆ విధంగా ఉన్నప్పుడు నా ఏజ్, మ్యారేజ్ అయినప్పుడు నా ఏజ్ కేవలం 20 ఇయర్స్ మాత్రమే. ఎవరూ లేరు, ఎలా ఉండాలి అని చెప్పే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఎవరూ లేరు. ఏంటంటే ఎవరికైనా మనము సహాయం చేస్తే తప్పు, ఎవరికైనా మన దగ్గర ఉన్నది మనం ఇస్తే తప్పు, మనము గట్టిగా నడిచినా తప్పు, గట్టిగా నవ్వినా తప్పు, గట్టిగా మాట్లాడినా తప్పు, ఏది చేసినా కూడా అది తప్పే ఇక. ఎందుకంటే నేను ఏమి మనీ తీసుకురాలేదు కాబట్టి. మనీ తీసుకురాకపోవడం వల్ల నేను చాలా చాలా సఫర్ అవుతూ వచ్చిన వాడిగానిగా ఉన్నాను. ఈయన జూన్లో వీళ్ళ సిస్టర్ మ్యారేజ్ అవుతూ వచ్చింది. తర్వాత నన్ను జూలైలో రూమ్ తీసుకునేసి వైజాగ్కి తీసుకెళ్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అక్కడ కూడా మీలాగే మీలాగే సంఘం ఉంటూ వచ్చిందిగా ఉంది. అక్కడ కూడా మా ఇంటికి, అక్కడ ఉన్న రెంట్ ఇల్లుకి పక్కన స్ట్రీట్ లోనే చర్చి ఉంటూ వచ్చేది. అక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆదరించి మాట్లాడే వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు, వాక్యానుసారంగా బోధించే వాళ్ళు అన్ని ఉంటూ వచ్చినవిగా ఉన్నాయి. సేవకులు కూడా చాలా చాలా ప్రేమ చూపిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. మేము అక్కడ కూడా ప్రతి దానికి వెళ్తూ వచ్చేవాళ్ళము. సంఘ ప్రార్థనకు కానీ, బైబిల్ స్టడీకి కానీ తను కూడా వచ్చేవాడు. ఆదివారం వెళ్ళి సంఘంలో క్లీనింగ్ కూడా చేసేవాడు, వంట చేస్తుంటే అన్నిట్లలో కూడా వెళ్తూ వచ్చేవాడుగా ఉన్నాడు. అప్పుడు చాలా ఎలా అంటే దేవుడికి చాలా సమీపంగా ఉంటూ వచ్చిన వారంగా ఉన్నాము. కానీ మళ్ళీ తను అక్కడ అయిన తర్వాత నాకు 2016లో కన్సీవ్ అవుతూ వచ్చిందానిగా ఉన్నాను. ఏప్రిల్లో కన్సీవ్ అవుతూ వచ్చిందానిగా ఉన్నాను. అప్పుడు డాక్టర్
డాక్టర్ ఏమంటూ వచ్చారంటే తను అమ్మాయి చాలా వీక్ గా ఉంది, బేబీ గ్రోత్ కూడా తక్కువగా ఉంటుంది అనేసి చెప్తే మీ మమ్మీని రమ్మను అనేసి చెప్తూ వచ్చాడు. ఫోన్ చేశాం, అమ్మ రాను నేను అనేసి చెప్తూ వచ్చిందిగా ఉంది. అలా వచ్చిన తర్వాత ఇక బాగా ఏడ్చేదాన్ని, ఎందుకంటే ఎవరూ లేరు, చేసేవాళ్ళు లేరు, ఏది లేదు అనేసి చాలా ఏడ్చేదాన్ని. ఇంకా ఆ టైంలో ఎలా ఉంటుంది, అది కావాలి ఇది కావాలి అనేసి అదొకటి బాగా ఉంటూ వస్తుంది కదా. ప్రేయర్ చేసుకునేదాన్ని. మేము రక్షణ పొందిన నాటి నుంచి కూడా కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం, వ్యక్తిగతంగా ప్రార్థించుకునే వాళ్ళం, చాలా కూడా ప్రార్థించుకుంటూ ఆరాధించుట్లో చాలా ఉండేవాళ్ళం. కానీ ఆ అక్క అయిపోయిన తర్వాత తను రాదు అన్నప్పుడు అక్కడి సంఘస్థులే, అక్కడి మొన్న సువర్ణం చూసుకున్న విధంగా నా ప్రెగ్నెన్సీ 7 months వరకు కూడా అక్కడే సంఘస్థులే చూసుకుంటూ వచ్చారు. ఏదన్నా చేసినా కూడా, ఏదన్నా చూపించినా, ఏదన్నా ఇవ్వాలి అన్నా కూడా చాలా పంపించే వాళ్ళు ఎంత అదిగా ఉన్నా కూడా పంపించేవాళ్ళు. నేను అనుకుంటూ వచ్చాను, ఇదేనేమో క్రీస్తు ప్రేమ అంటే, కన్న తల్లిదండ్రులే వదిలేస్తూ వచ్చారు, ఈ సమయంలో కూడా పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు ఈ విధంగా నా పైన దయ చూపిస్తూ వస్తున్నాడేమో అనుకుంటూ వచ్చిందానిగా ఉన్నాను. తర్వాత ఇక నేను సెవెంత్ మంత్ లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అప్పుడు పాపకి 8th month కడుపులోనే షుగర్ ఉంది అని చెప్తూ వచ్చారు. అయితే ఇక అప్పుడు నా ఇన్సులిన్ వాడుతూ వచ్చాను, బేబీ కూడా మంచిగానే డెలివరీ అవుతూ వచ్చింది, అన్ని మంచిగానే ఉంటూ దేవుడి దయ వల్ల. అయితే ఈ పాప పుట్టిన తర్వాత పాపకి 5 days తర్వాత బాగా జాండ్రీస్ అవుతూ వచ్చినవిగా ఉన్నాయి. జాండ్రీస్ అవుతూ వచ్చినప్పుడు కూడా నాకు సిజేరియన్ అవుతూ వచ్చింది. జాండ్రీస్ అవుతూ వచ్చినప్పుడు అంటే మా రిలేటివ్స్ లలో ఒక అమ్మాయికి ఆ విధంగా జాండ్రీస్ పెరగడం వల్ల నోరు కొంచెం అమ్మాయికి వంకర పోతూ వచ్చింది. ఇప్పుడు అలాగే ఉంటూ వస్తుంది అనమాట. అయితే రిలేటివ్స్ ఉంటారు కదా, జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా అయింది అలా అయింది అని చెప్తూ వస్తున్నప్పుడు ఈయన ఏంటంటే కొంచెం బాధపడుతూ కూర్చున్నవాడుగా ఉన్నాడు. అయితే ఇక తను బాధపడడం, తను ఏంటంటే ఎవరికి ఏమి చెప్పుకోడు, ఇలా ఉంది పరిస్థితి ఇలా అనేసి ఏమి చెప్పుకోడు. అలాగ జాండ్రీస్ అయినప్పుడు కూడా అక్కడ కూడా అక్కడ కూడా ఎలా అంటే, మనము చిన్నప్పటి నుంచి క్రైస్తవులను చెప్పుకుంటూ వస్తాం కానీ క్రీస్తుని గుణములు లేని వాళ్ళంగా ఉంటారని అంటారు కదా, దేవుణ్ణి ఎరుగుదామని చెప్తారు కానీ దేవుడి ప్రేమ వాళ్ళు లేదు అన్న విధంగా అలాగే ప్రవర్తిస్తూ వచ్చారు, అలాగే ఉంటూ వచ్చారు. అయితే దేవుడికి ప్రార్థిస్తూ వచ్చిన వారంగా ఉన్నాము. తండ్రి, ఆమెను స్వస్థపరిస్తే, ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచితే, నీ చిత్తంలో ఉంటే ఆమెను సేవకి, నీ సంకల్పంలో ఉంటే ఆమెను సేవకి పిలుచుకోండి ఎదిగిన తర్వాత అనేసి చెప్తూ వచ్చిన వారంగా ఉన్నాము. అలా ఆ విధంగా బిడ్డ స్వస్థపరుస్తూ వచ్చింది. తర్వాత మేము వైజాగ్ లో ఉండే వాళ్ళం కదా, పాప 3rd month పడ్డప్పుడు అక్కడ దింపేసి రావడానికి వస్తూ వచ్చారు. వచ్చినప్పుడు కూడా తను ఏంటంటే మనసులో వీళ్ళు ఏమీ తేలేదు అనే భావన చాలా ఉంటూ వచ్చింది. లోక ఆశ కానీ, ఈ లోకపు అది కానీ చాలా ఉంటూ వచ్చిందిగా ఉంది. అక్కడ కూడా వదిలేసి వెళ్ళిపోతూ వచ్చారు 3rd month లో కూడా. అక్కడ కూడా ఆంటీ వాళ్ళే, మరలా సంఘస్థుల ఆంటీ వాళ్ళే చూసుకుంటూ వచ్చిన వారుగా ఉన్నారు. ఆ విధంగా అయిన తర్వాత ఒకరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నైట్ పూట నేను, మా మామయ్య, పాప ముగ్గురం కూడా కూరగాయలు తెద్దామని వెళ్తూ వస్తున్నాం అన్నమాట. కూరగాయలు తెద్దామని వెళ్తూ వచ్చినప్పుడు మేము టర్న్ తీసుకుంటూ ఉంటే ఒక వ్యాన్ వచ్చేసి మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయింది. అప్పుడు నేను మా మామయ్య కింద పడుతూ వచ్చాము. కానీ
దేవుడు పాపకి ఆ రోజు ఆ సంవత్సరం వాగ్దానం ఇస్తూ వచ్చాడు. తానే మిమ్మల్ని స్థిరపరిచి కాపాడును గాక అని తెలియపరుస్తూ వచ్చాడు. అట్టి విధంగా ఆ బిడ్డని ఏమీ కాకుండా అసలు కింద కూడా పడలేదు ఆ బిడ్డ. చేతులతో ఎవరో ఎత్తి పట్టుకున్నట్టుగా అలా ఉంటూ వస్తుందిగా ఉంది. నేను అనుకుంటూ వచ్చాను, దేవుడి సంకల్పం అట్టి విధంగా ఆ బిడ్డ పైన ఉంటూ వచ్చిందేమో, వాగ్దానం చేస్తూ వచ్చాడు కనుక నెరవేర్చుకుంటూ వస్తున్నాడని అనుకుంటూ వచ్చాను. ఆ గాయములు తగిలిన తర్వాత కూడా ఆ మేము తగ్గిపోయింది. దేవుడి దయని బట్టి ఎవరికి ఏమీ కాలేదు. చిన్నగా గాయంలు అవుతూ వచ్చాయి కానీ ఏమీ కాలేదు. తర్వాత మేము 2017లోనేమో మేము ఇక్కడికి హైదరాబాద్కి మరలా షిఫ్ట్ అవుతూ వచ్చిన వారంగా ఉన్నాం. షిఫ్ట్ అవుతూ వచ్చిన తర్వాత మేము మరలా అంకుల్ సంఘానికి రావడము స్టార్ట్ చేస్తూ వచ్చాము. మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అంకుల్ అంటూ వచ్చారు, ఇంతటి ఆశీర్వాదములు ఎలా పొందుకున్నారమ్మా అంటూ వచ్చారు. నేను అనుకుంటూ వచ్చాను, అప్పుడు దేవునిలో ఉన్నాం కాబట్టిగా మనం ఇంతగా దేవుడు పని చేస్తూ వచ్చాం కనుక మనల్ని ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాం అనేసి అనుకుంటూ వచ్చిన దానిగా ఉన్నాను. తర్వాత ఇక్కడ సంఘంలో చాలా నేర్చుకుంటూ వచ్చిన దానిగా ఉన్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఇప్పుడు రమ్మంటారు, ఇప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు ప్రేమిస్తారు. ప్రతిది కూడా వాళ్ళే చూసుకునేదిగా ఉంటారు, వాళ్ళే చేసేదిగా ఉంటారు. ఎవరైతే నన్ను గెంటేస్తూ వచ్చారో, ఎవరైతే నన్ను తిడుతూ వచ్చారో, అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తూ వచ్చారో, వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్ చేసి కానీ, వాళ్ళ ఇంట్లో శుభకార్యములు ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా, ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళే ఫోన్ చేసి నన్ను పిలుస్తూ వస్తున్న వారుగా ఉంటారు. ఎందుకంటే దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు, సమాధానం దయచేస్తూ వచ్చాడు. నేను ఒకటే ప్రార్థించుకునేదాన్ని, తల్లిదండ్రులతో ముందుగా సమాధానం దయచేయి, వారితో సమాధానం దయచేయని అనుకుంటూ వచ్చాను. అట్టి విధంగా దేవుడు తనకి ఇష్టంగా జీవించినప్పుడు, తనకు ప్రీతికరంగా జీవించినప్పుడు తను శత్రువును సైతం మిత్రునిగా చేస్తానని చెప్తూ వచ్చాడు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ఉంటూ వస్తున్న వారుగా ఉన్నారు. ఆ విధంగా దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఇక్కడ సంఘంలో కూడా చాలా ఆత్మీయంగా ఏమి నేర్చుకోవాలో కూడా నేర్చుకుంటూ వచ్చిన దానిగా ఉన్నాను. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించే వారుగా ఉంటున్నారు, ఆదరించే వారుగా ఉంటున్నారు. ఏ విధంగా ఆరాధించాలి, ప్రార్థించాలి అని నేర్చుకుంటూ వచ్చాను. నేను బైబిల్ వాక్యం చదవడం అంటే నాకు చాలా ఇష్టము. అప్పుడప్పుడు సంఘంలో చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా తప్పిపోతే అంకుల్ చెప్పేవారు, అలా ఆత్రుత పడకూడదమ్మా, మంచిగా మెల్లిగా చదవాలి అనేసి చెప్తూ ఉండేవారు, ఆదరిస్తూ ఉండేవారు. ఏమి పునాది అంటే ఏమిటి, సంఘం అంటే ఏమిటి, సమస్త విషయాలు కూడా నేను నేర్చుకుంటూ వస్తున్న దానిగా ఉన్నాను ఇక్కడ సంఘంలో. ఆ విధంగా అంతేకాకుండా నాకు 2022లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూ వచ్చింది, సెకండ్ది. అది నాకు తెలీదు, నేను చూసుకోలేదు. సాతాను ఒక్కొక్కసారి మరిపిస్తూ వస్తాడు కదా, అలాగే నేను మర్చిపోయిన దానిగా ఉంటూ వచ్చాను, చూసుకోలేదు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే బేబీ కనిపిస్తుంది, అప్పటికి 3 months బేబీ ఏర్పడుతూ వచ్చింది, బాగుంది. అయితే అప్పుడు షుగర్ హై హై ఉంటూ వచ్చిందిగా ఉంది. టెస్టులు చేస్తే షుగర్ హైగా ఉంటూ వచ్చిందిగా ఉందమ్మా, అబార్షన్ చేయాలి అనేసి చెప్తూ వచ్చారు. వేరే హాస్పిటల్కి వెళ్తూ వచ్చాము. వాళ్ళు అన్నారు కదా, అలా ఏం కాదమ్మా, బేబీకి ఏం కాదు, జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి అనేసి చెప్తూ వచ్చారు. చాలా మంది చెప్తూ వచ్చారు. కానీ ఆ డాక్టర్ ఒక మాట అంటూ వచ్చిందనమాట, ఆ బేబీ షుగర్ బ్లడ్ తో ఏర్పడుతూ వచ్చిందండి, మీ వైఫ్ కి ఆల్రెడీ ఉంది కదా, దాంతో ఏర్పడుతూ వచ్చింది అనేసి ఆ బీజం వేయటం ద్వారా మా ఆయన నమ్మలేదు.
విశ్వాసం ఉంచలేదు. నేనును విశ్వాసం ఉంచలేదు. సాతాను యొక్క మాటలు విని, మనుషుల యొక్క మాటలు విని నేను అబోర్షన్ చేయించుకుంటూ వచ్చిందానిగా ఉన్నాను. అప్పుడు అంకుల్ కూడా చెప్తూ వచ్చారు, ఏం కాదమ్మా, ప్రార్థన చేద్దాము, ఉండనివ్వమ్మా అని చెప్తూ వచ్చారు. కానీ నా ఇష్టము ఏమీ ఉండదు కాబట్టిగా అలా జరుగుతూ వచ్చింది. కానీ దేవుడు మరలా దయతెలిచి మరలా నాకు 2023లో మరలా ఇస్తూ వచ్చాడు. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాను. అది కూడా హార్ట్ బీట్ ఆగిపోతూ వచ్చిందిగా ఉంది. ఇప్పుడు దేవుడు నన్ను ఇక ఆ 2 అయ్యేసరికి నన్ను ఎలా అంటూ వచ్చారంటే, నీ అవిధేయతను బట్టి, నీ కోపంను బట్టి, నువ్వు చేసేటువంటి ఇలాంటి క్రియలను బట్టి నీకు దేవుడు అలా చేస్తూ వస్తున్నాడు. అందుకే షుగర్ కూడా ఉంటూ వచ్చింది. ఇంత చిన్నతనంలో షుగర్ ఉండడం ఏంటి, నీకు భక్తి లేదు, ఏదో నటిస్తూ వస్తున్నావు, వేషధారణగా ఉంటున్నావు అనేసి చాలా మాటలు అంటూ వచ్చిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు ఆ మాటలన్నీ వింటూ వస్తాడు కదా. మనుషులు మనల్ని ఏమన్నా అంటే దేవుడు వింటూ వస్తాడు. ఆ మాటలు విని దేవుడు వారికి సిగ్గు కలుగు నిమిత్తమై, వారి ఎదుట సాక్షిగా నిలబడి నిమిత్తమై నన్ను మరలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మరలా నాకు కన్ఫర్మేషన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నాకు 5th మంత్. మీరందరి ప్రార్థనల వల్ల, దేవుడి కృప వల్ల ఇట్టి స్థితిలో ఉంటూ వచ్చాను. ఇది మాత్రం యథార్థంగా ఒప్పుకుంటూ వస్తాను. మీరందరూ కూడా భారం కలిగి ప్రార్థిస్తూ వస్తున్న వారుగా ఉన్నారు. సమయం అనే కాదు, ఇలా పరిస్థితి అని చెప్పినప్పుడల్లా కూడా మీరు ప్రార్థిస్తూ వస్తున్న వారుగా ఉన్నారు. అందుని బట్టి కూడా మీకు అందరికీ దేవుని నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా 2022లో కరోనా వచ్చింది కదా. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మామయ్య గారికి ఫస్ట్ టైం కరోనా వస్తూ వచ్చిందిగా ఉంది. తనకు 50% కూడా లంగ్స్ పాడైపోతూ వచ్చినవిగా ఉన్నాయి. అప్పుడు కూడా చేతిలో ₹1 కూడా లేదు, మనీ అనేది లేదు. తనకి ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఆ హాస్పిటల్లో లేదు అక్కడ ఖమ్మంలో. కానీ దేవుడు అద్భుతమైన రీతిగా సమకూరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. తనకి జీవం ఇవ్వాలనుకుంటూ వచ్చాడు కనుక తనను బ్రతికిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా నేను అప్పుడు సంఘానికి కూడా తెలియపరుస్తూ రాగా సంఘం కూడా భారం కలిగి ప్రార్థిస్తూ వచ్చిందిగా ఉంది. ప్రార్థన వల్ల తను దేవుడు స్వస్థపరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇటు విధంగా దేవుడు మా జీవితాలలో చాలా అద్భుతాలు చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మీ యొక్క ప్రార్థనల వల్లే మేము సంఘంలో మీలో ఒకటే నేర్చుకుంటూ వచ్చాను. ఒంటరిగా ఉండి ఏది సాధించలేము, కానీ ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఉండి సంఘంతో కూడుకున్నప్పుడు మనము ఏదైనా పొందుకోవచ్చు అని నేర్చుకుంటూ వచ్చిందానిగా ఉన్నాను. అట్టి విధంగా మా కుటుంబం గురించి కూడా ఇంకా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు గర్భఫలము ఓకే అయిన తర్వాత దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. యెహోవానైన నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్తునని తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకనగా 1 సంవత్సరం నాకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తున్నని తెలియపరుస్తూ వచ్చాడు. కనుక ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఉంది అని చెప్పేసి లోకస్తులు అంటూ వస్తున్న వారుగా ఉన్నారు అన్నట్టు. అంటే బేబీ సరిగ్గా పుట్టదు, అవయవాలు లోపం ఉంటూ వస్తుంది అనేసి అంటూ వస్తున్నారు. కానీ మన దేవుడు వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి శ్రేష్టమైన ఫలములను ఇచ్చేవాడనే నమ్మకంతోనే మీరందరూ కూడా ప్రార్థిస్తూ వస్తున్నారు. అట్టి విధంగానే ప్రార్థనలు కంటిన్యూ చేస్తురండి. మా కుటుంబం కూడా గురించి కూడా ప్రార్థిస్తున్నామని ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక.